రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించినట్టు స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చెప్పిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రామోజీరావు చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని గుర్తు చేశారు. మార్గదర్శి సేకరించిన 2,600 కోట్ల డిపాజిట్లు చట్ట విరుద్ధమేనన్నారు. తప్పు చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు అంబటి రాంబాబు. ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ సామ్రాజ్యం అవినీతి మీద ఏర్పరచుకున్నటువంటి సామ్రాజ్యం. ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయి ఉండొచ్చు. చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది, వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఒక్క పైసా కూడా ఆయన పెట్టుబడి ఉండదు. మొత్తం అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వసూలు చేస్తే తప్పు లేదు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి వాటినన్నింటినీ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మీ అందరికీ తెలిసి చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి. రామోజీరావు గారికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మీద కూడా అనేక సందర్భాల్లో ఎంక్వైరీలు వేసి వాటి మీద విచారణ చేసినటువంటి సందర్భాలు ఉంటే నెత్తి నోరు కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళను, రామోజీరావు గారికి సంబంధించిన వాళ్ళు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి ఉద్దేశంతో రామోజీరావు గారు చేసినటువంటి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అంతా కూడా ఆర్బీఐ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటిదే ఈ 50 సంవత్సరాల కాలంలో కూడా అనేటువంటి మాట ఆర్బీఐ చెప్పినటువంటి సందర్భం. తప్పనిసరిగా ఈ కేసులో రామోజీరావు గారికి కానీ వారి వారసులకు కానీ తప్పనిసరిగా శిక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దానిలో ఏ విధమైన సందేహము లేదు. కాగితాలు తగలేయంగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట. ఎమ్మట వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎలక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారో చూసుకున్నాను. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ? మన గుండు కరకట్ట మీద ఫైల్ తగలేశారు మొన్న. అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది. కరకట్ట మీద ఫైల్స్ తగలేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు, చూశాడు. కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకైతే తగలేశారు. ఏందయ్యా ఈ పని? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇది ఒక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నా నాకు అర్థం కాలేదు. మేమేమి స్కాములు చేయలేదు, మా మీద స్కాములు రుద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలని, నాయకుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, మేమేమి భయపడము. చట్టం ఉంది, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప మేము దేనికి భయపడే వాళ్ళం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ధైర్యంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. తగ్గినాయే. మా టైంలో మద్యం అమ్మకాలు తగ్గాయి, మా టైంలో మద్యం షాపులు తగ్గాయి, మా టైంలో డిస్టిలరీ కొత్త వాటికి ఏమిటికి పర్మిషన్ ఇవ్వలేదు, ఆ డిస్టిలరీలే కొనసాగాయి. స్కామ్ ఎక్కడ అవకాశం ఉంటుంది? అంటే చెత్త నుంచి స్కాములు తీసినట్టుగా మద్యం నుంచి స్కామ్ తీసి ఎవరినెత్తునో వేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలుండవని పెదాలతో చెబుతున్నారు, మాటలతో చెబుతున్నారు. చేతల్లో మాత్రం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని, అధికారుల్ని, ఐపీఎస్ ఆఫీసర్ని 19 మందిని రోజు ఉదయం వచ్చి సాయం దాకా కూర్చోమన్నారంట. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంట వాళ్ళు. నాకు తెలియదు ఐపీఎస్ ఆఫీసర్లు వైసీపీకి అనుకూలంగా ఎందుకుంటారు.